అవతార పురుషుడు వస్తే ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆ నిజమైన అవతార పురుషుడు తను ఎలా పరిచయం చేసుకుంటాడంటే, నేను కూడా అని పరిచయం చేసుకోడు, నేనే అంటాడు. అదిగో ఆయన ఒక్కడే అన్నాడు అన్నమాట, నేనే. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు. అనంతం ఒక్కటే ఉంటుంది. భగవంతుడు అనంతుడైతే, అనంతం ఒక్కటే అయితే భగవంతుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే తాను పరిచయం చేసుకునేటప్పుడు నేనే అని అంటే పక్క మతాల వాళ్ళు ఉలిక్కి పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కొన్ని నేనే అనకపోతే అపచారం. మీ నాన్న ఎవడరా అంటే ఆయన కూడా అంటే అపచారం. నీకు అర్థమైంది అనుకుంటా మన బోలు వాసులకి. మీ ఆయన ఎవడమ్మా అంటే అదిగో ఆయన కూడా అంటే అది మరింత అపచారం. కొన్ని కూడా అనకూడదు, అది అపచారం. భగవంతుడు దిగి వస్తే, మానవ అవతారం ఎత్తితే, నీ ముందు నించుంటే, అది ఏ కాలంలోనైనా ఒకసారి అవతారం ఎత్తాడు. భగవంతుడు ఒక్కడే కనుక ఆయన పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు, నేను కూడా అంటాడు. దాన్ని చూసి మనం బాధపడకూడదు. కొంతమంది అనుకుంటారు ఈ క్రైస్తవులకి సంకుచితమైనటువంటి మనస్సు, వీళ్ళది నేరో మైండ్, వీళ్ళు అన్ని కలుపుకుండే బ్యాచ్ కాదు. అవును, మేము అన్ని కలుపుకుండే బ్యాచ్ కాదు. సత్యం అన్నీ కలుపుకోదు. అన్నీ కలుపుకుందామన్న విశాల హృదయంతో పక్కింట్లోని కూడా మా నాన్న అని పిలవలేను. కొన్ని విషయాల్లో విశాల హృదయం పనికిరాదు. ఎందుకంటే సత్యం ఒక్కటే.